వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. పాలకొల్లు శ్రీ దేవాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో గరగల నృత్యం, తీన్మార్, కేరళ డప్పు వాయిద్యాలతో ఘనంగా ప్రారంభమైనాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలిరావడం విశేషం.
దివంగత మాజీ ముఖ్యమంత్రి రామారావు జయంతి వేడుకలు నరసాపురం మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని బండారు రాజా పటేల్ నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను చేయడం జరిగిందని అన్నారు. పట్టణ జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, బండారు మాధవనాయుడు గారి నాయకత్వం, బండారు మాధవనాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వెనుకబడిన వర్గాలకు స్వతంత్రం తెచ్చిన తెలుగు తేజం ఎన్టీఆర్. ఎన్టీ రామారావు అని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 101వ జయంతి పురస్కరించుకుని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిర్వహించే ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే నిమ్మల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నేని గౌరీనాయుడు, మామిడిశెట్టి పెద్దిరాజు, కోడి విజయభాస్కర్, ఇంటి శ్రీరాములు, బొప్పన్న చిన్న తదితరులు పాల్గొన్నారు. బాబు నామూరు పై తీసుకో మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారి 101వ జయంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరుగుతుంది. మహానుభావుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో ఈ దేశంలోనే సంక్షేమానికి సరైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. పేదలకి తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ, ఉండడానికి ఇల్లు అనే నినాదంతో ఆయన అధికారంలోకి రావడం,
ఆ రకంగానే పథకాలను అమలు చేయడం, ప్రతి పేదవాడిని పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆయన పరిపాలన చేసిన విషయం ఏనాటికి తెలుగువారు ఎవరు కూడా మర్చిపోరనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ప్రజలకి అతి దగ్గర వ్యవస్థ అయినటువంటి మండల వ్యవస్థను తీసుకొచ్చి తాలూకా వ్యవస్థను రద్దు చేయడం. తాలూకా వ్యవస్థ అంటే ఎక్కడికో 30 కిలోమీటర్లు వెళ్ళి ఎవరికైనా సంతకం కావాలంటే తహసీల్దార్ సంతకం వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. మరి దగ్గరలో పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ రకంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఆయన పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ప్రధానంగా ఈనాటికి కూడా వెనకబడిన వర్గాలు ఎవరో కూడా ఆయన జీవితంలో మర్చిపోకూడగా, మరి వెనకబడిన వర్గాలకు నిజమైన స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆ రకంగానే ఆయన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఈ ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని వేలాది మంది నాయకులుగా తయారవడం, ఆయన మొట్టమొదట 20% బీసీలకి 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చిన కారణంగా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది మా అడ్రస్ ఏంటో పక్కింటి వాడికి తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఈవేళ కొన్ని వేల మంది గుర్తింపు చేసే విధంగా బీసీలని లీడర్స్గా తయారు చేశారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ రిజర్వేషన్ 34% తీసుకెళ్ళి ఈవేళ ఇంకా కొన్ని వేల మందిని పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మంత్రివర్గాల్లో కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం బట్టే ఈవేళ కొంతమంది నాయకులు గుర్తింపు మరింత పెరిగింది. ఈవేళ వెనకబడిన వర్గాలకి చేసిన మేలు ఎవరు మరో. రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఈ 4 తర్వాతే అధికారంలోకి వస్తుంది. దానిలో మళ్ళీ ఎన్టీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన యొక్క సంస్కరణలు అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ పరిపాలన సాగిస్తాం. పేదవాళ్ళని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని నమ్మకంతోనే ఈవేళ కూటమికి అధికారం ఇస్తున్నారు కనుక ఆ రకంగా ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తారని మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తూ ఈరోజు ఆయనకి ఘనంగా మరొకసారి నివాళులర్పిస్తారు. పాలకొల్లు పట్టణంలో శ్రీ 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 దేవాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో టీటీడీ పాలక మండలి సభ్యులు మేకా శేషబాబు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుండం నాగబాబు, మాజీ డీసీఎంసీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, పాలకొల్లు పట్టణ అధ్యక్షులు చందక సత్యబాబు, టౌన్ జేసీఎస్ కన్వీనర్ మోత్తా గిరీష్, సోషల్ మీడియా కన్వీనర్ బాకూరి నిరంజన్, పాలకొల్లు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు గేదెల నరసింహారావు మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకొల్లు శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని వేద పండితులు తెలిపారు.
శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి 25వ వార్షిక కళ్యాణ మహోత్సవాల బ్రహ్మోత్సవములు మనకి 21వ తారీఖు నుంచి ప్రారంభమై 29వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటాయి. ఈ ఉత్సవంలో నిత్యం కూడా స్వామివారి ఆరాధన, విశేష హోమములు, అలంకార తిరుమంజనం, అనంతరం తీర్థప్రసాద గోష్ఠి, సాయంకాల సమయంలో స్వామివారికి ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ, రథోత్సవంతో మనం ఈ 9 రోజులు కూడా జరుపుకుంటాం. ఈరోజు విశేషంగా స్వామివారికి రథోత్సవ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవి సమేత అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి రథోత్సవం జరుగుతోంది. రేపు ఉదయకాలంలో అష్టోత్తర కలశ స్థాపనం, అలాగే శ్రీ చక్రవారి, మహాపూర్ణాహుతి, సాయంకాల సమయంలో 7 ముసుగల ఉత్సవం స్వామివారికి జరుగుతుంది. ఎల్లుండి ఉదయకాలంలో స్వామివారికి సుదర్శన హోమం, అనంతరం అన్నకూటోత్సవం, సాయంకాల సమయంలో స్వామివారికి సప్తహారతులు, విశేష కార్యక్రమాలతో మనకి ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. కాబట్టి భక్తులందరికీ కూడా స్వామివారి తరపున అనేక మంగళాశాసనాలు సమర్పిస్తూ మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1254వ రోజు 1254వ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కాగిత సూర్యనారాయణ, కాగిత నరేష్ బాబు, పాలకొల్లు ఎన్టీఆర్ అభిమాన సంఘం వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మీరు ఎక్కడున్నారా? అది అక్కడ పెడుతురుగా, ఆకలి తీర్చాలన్నటువంటి సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1254 రోజు. ఈ 1254 రోజులు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరుస్తున్నడానికి కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన అన్న అంటే ఎవరు గుర్తొస్తారో, అన్నం అంటే ఎవరు గుర్తొస్తారో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి దాతలు కాగితపు సూర్యనారాయణ గారు, వారి బాబు గారు కాగితపు నరేష్ బాబు గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్కి జయంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మన కాగితం సూర్యనారాయణ గారు వారి కుటుంబానికి అంతటి కూడా అష్టైశ్వర్యాలు కలిగించాలని, ఇటువంటి పేదల ఆకలి తీర్చే శక్తి సామర్థ్యాలు కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మనందరి ఆశీస్సులతోటి దిగ్విజయంగా సాగాలని చెప్పేసి మనసావాచగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. వెళ్ళు అటు అటు కొంచెం పన్ను ఉంటుంది
తెలుగులో చెప్పండి. సాంబార్ ఉంటుందంటే పేరు ఉంటుందండి సరిపోండి. మన సొంతం వచ్చినా కానీ పావుగంట ఉంటారు. మన 2 రోజులు అదే నార్మల్ అదే అన్ని కలిసిపోతే సాంబార్ మళ్ళీ రండి అమ్మా. అడిగిచ్చేయము నడిపోతుంది. రమ్మని అభిజయం పట్ల చెప్తుంది అన్న కూడా పెట్టారు. నరసాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందని అన్నారు. ప్రజలకి సానుకూలత లేనటువంటి ప్రభుత్వాన్ని అందించినటువంటి ఆ కాలంలో వాళ్ళ పైన యుద్ధం చేసి ఢిల్లీ పీఠాన్ని గజగజలాడించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. భారతదేశ చరిత్రలో అతి తక్కువ టైంలో ముఖ్యమంత్రి అయినటువంటి జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి కార్యక్రమానికి నన్ను నరసాపురానికి మొట్టమొదటిగా జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత నేను వస్తాన్ని 1 వీక్ ముందర తెలియజేసినప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకుంటాము, ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి రామరాజు గారు కోరారు. రామరాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూడా వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముందరగా గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు మనకి స్వతంత్రం
47వ సంవత్సరంలో వస్తే 48వ సంవత్సరంలో 1948లో ఆయన నటుడుగా ఆయన జీవితం ప్రారంభమై 1983 వరకు సుమారుగా 35 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి 300 సినిమాలు కానీ ఎన్నో పాత్రల్లో ఒక కృష్ణుడిగా, ఒక రాముడుగా, ఒక దేవుడిని చూడాలి అంటే ఒక మన రామారావు గారు వేషంలోనే దేవుడిగా కనిపించేవారు. అటువంటి వ్యక్తి ఎన్నో కోట్ల రూపాయల ఆదాయాన్ని విడిచిపెట్టి ప్రజలకి సేవ చేయడానికి, అంటే ప్రజలకి సేవ చేయాలి ఎందుకు వరకు వచ్చింది ఆయన ముందరగా డిబిసి ఓపెన్ కానీ ఎన్నో గాలి వాళ్ళకి కానీ ఆయన భిక్షాటన చేశారు. ఆయన సినీ నటుడుగా చేశారు. పేద ప్రజలకు సహాయం చేయడంలో ఆయన ముందున్నారు. సినీ రంగంలో ఎంతో మంది సహాయ సహకారాలతో పాటు ఆయన సహాయ సహకారాలతో కూడా మొదలు చేసిన తర్వాత ఆయన కనిపించింది ప్రజలకి సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి, పేద పడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన తరగతులందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆ రోజు పార్టీ ప్రారంభించి 42 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ రంగంలో ఎంతో వెనుకలు తీసుకొచ్చారు ఆయన ఎన్నో విధంగా. ఆ రోజు మన మన రాష్ట్రంలో తెల్లటి అన్నానికి నోసుకునేటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర కానీ, తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ ఎక్కడ కూడా తెల్లని అన్నం తినేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం అనే పథకం తీసుకొచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెల్లటి అన్నం పెట్టడానికి ఒక సివిల్ సప్లైస్ ద్వారా ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ద్వారా. అదేవిధంగా ఆయన ఆడపిల్లలకి అందరికీ కూడా సమాన హాస్టల్కు కానీ, బీసీలకి రిజర్వేషన్స్ కానీ, స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్స్ కానీ, పంచాయతీల్లో కానీ అన్నింటిలో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు వృద్ధులు ఉన్నారు చాలా మంది, ఇందులో కూడా ఈరోజు పెన్షన్ వస్తుందంటే ఆయన ప్రారంభించిన స్కీమ్ 30 రూపాయల్లో ప్రారంభించారు. ఆయన 30 రోజులు నెలకుంటే 30 రూపాయలు, రోజుకు 1 రూపాయి కడిగి 30 రూపాయల్లో ఆ పెన్షన్ స్కీమ్ ప్రారంభిస్తే ఇప్పుడు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం 4,000 రూపాయలు కాబోతా ఉంది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 2,000 వరకు తీసుకెళ్లారు. అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎప్పుడు కూడా ప్రతి వ్యవస్థని కూడా బలోపేతం చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి నీటి వినియోగం కోసం ఆ రోజు త్రాగునీటి కోసం ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడు మనం మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు. ఆయన స్థాపించినటువంటి పార్టీని ఈరోజు ఇక్కడ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ ఈరోజు 2024 సంవత్సరం ఎలక్షన్ లో కూడా అత్యధిక మెజార్టీతో స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మీ శాసనసభ్యులు ఎవరైతే బొమ్మడి నాయకర్ గారు, అంటే నాయకర్ గారికి వచ్చినటువంటి అవకాశం ఉమ్మడి పొత్తులో భాగంగా ఆ రోజు ఏదైతే గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో, ఏదైతే పొత్తులో భాగంగా మనం ఇక్కడైతే స్థానాలు కేటాయించుకున్నప్పుడు ఇక్కడ ఉండి రామరాజు గారు కానీ, పవన్ నాయుడు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచైనా మనం ఇలాగా మనం అనుకున్నాము. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ముందరికెళ్ళి మనం ఇక్కడ జనసేన గెలిపించుకోవాలని చెప్పగానే నాయకుడిని గౌరవించి రామరాజు గారు కూడా ఒప్పుకుంటాం. ఆయన అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే అంత క్రితం తెలుగుదేశం పార్టీలో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. నేను కూడా ఆ రోజు ఇన్ఛార్జ్గా వచ్చా కొన్ని వాటికి వచ్చినప్పుడు చూశాను. నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు కానీ, జనసేన సహాయ సహకారం ఆర్థికంగా కానీ ఆ రోజు నాయుడు గారు కానీ, రామరాజు గారు కానీ పెద్దలందరూ సహాయ సహకారాలతో చక్కగా చేసుకెళ్ళడం జరిగింది. పాలకుల్లో దేశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ 18 స్టేజీలపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కింద తడిసే ఆకుచాటు కింద తడిసే కోటమాటు కింద తడిసే ఆకాశ కంగొచ్చింది రంగాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది చిలుకి తడియారి పోతుంటే చిలుకి తడియారి పోతుంటే వందనం అభివందనం నిరందమే ఒక నందనం వందనం అభివందనం నిరందనని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సారి వందనా సుమా ఈ జీవితం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది మరొక్క మరను మాట మనస్సు వింటుంది సీత కష్ట నష్టాల కూర్చి కొండపైకి చేరుకుంది. అమ్మయ్య అనుకుంది. తీరా అక్కడ అర్ధనారీశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.